హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి లక్ష్మి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి బాలింతల కాయం. ఇది కాయం పౌడర్, కొంతమంది పౌడర్లా కన్జ్యూమ్ చేస్తారు అండ్ కొంతమంది చిన్న చిన్న ఉండల్లా కూడా చేస్తారు. నాకైతే పౌడర్ బేస్డ్ అయితే అందరికీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇందులో కొన్ని పేర్లు అయితే నాకు తెలుసు, కొన్ని పేర్లు నాకు తెలీదు. సో తెలిసినవి అయితే నేను చెప్తాను. ఇదైతే కరక్కాయ అండ్ దుంప పసుపు కూడా తీసుకున్నాను. అండ్ మనకి ఇది ఎండు పిక్క అంటారు, అది పిల్లలకి కషాయం పడతారు, అది కూడా ఇందులో యాడ్ చేస్తాము. అండ్ మిరియాలు, ధనియాలు, సోంపు, జీలకర్ర అవన్నీ కలిపి తీసుకోవాలి. సో అవన్నీ చూపిస్తున్నాను మీకు ఒక్కొక్కటి. కలుంజీ సీడ్స్ కూడా తీసుకున్నాను నేను. కలుంజీ ఏంటంటే మన హెల్త్కి చాలా మంచి చేస్తుంది. అండ్ మనకి డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది కలుంజీ సీడ్స్ అవ్వడం. ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం, తాటి బెల్లం, పాత బెల్లం అంటారు కదా, అది తీసుకున్నాను. అది ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను, ఒక పావు కేజీ. మిగతా ఇంగ్రీడియంట్స్ ఒక పావు కేజీ. సో ఇప్పుడు నేను ఇందులో పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, కరక్కాయ, దుంప పసుపు అండ్ కొన్ని వేర్లు, అవన్నీ తీసేసుకొని నేను పక్కకు పెట్టేసుకున్నాను, ఎందుకంటే అవి టైం పడుతుంది. అండ్ సొంటి తీసుకున్నాను, కానీ నాకు సొంటి పౌడర్ ఉంది కాబట్టి నేను సొంటి పౌడర్ డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను. మీకు అన్నీ నేను దగ్గర నుంచి ఒక్కొక్కసారి చూపిస్తున్నాను, చూసారు కదా. సో ఇప్పుడు దల్సరిగా ఉండే ఒక పెనం పెట్టుకోవాలి. ఆ పెనంలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. మంచి వాము ఫ్లేవర్ అనేది బయటికి రిలీజ్ అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్యాన్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్ ఉంది కదా, మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఆవు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఆవు నెయ్యి అయితే ఆవు నెయ్యి, లేదా గాను నూనె. గాను నూనె అయితే 99% అదే ప్రిఫర్ చేయండి, చాలా మంచిది కూడా. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అయితే రావు. అవి కూడా కొంచెం రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. నేను ఇందాక మీకు చూపించాను కదా బెల్లం, అది కూడా కొంచెం అంటే స్మాష్ చేసిన బెల్లాన్ని కొంచెం పక్కకు పెట్టేసి కొంచెం యాడ్ చేశాను. ఏ వాటర్ అనేది యాడ్ చేయకుండా పెనంలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes మిక్స్ చేసుకున్నప్పటికీ అది కొంచెం కరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మన పప్పు గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో 1.5 గరిటె వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది మన ఇంగ్రీడియంట్కి. ఆ ఇంగ్రీడియంట్కి వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. యాక్చువల్గా మీకు పక్కన చిన్న చిన్న డిస్టర్బెన్స్ వాయిస్ అయితే వస్తుంది. నా కొడుకు నేను వీడియో చేస్తున్నానని చాలా గట్టిగా అరుస్తున్నాడు, వీడియో చేస్తున్నానని. ఇది అంతా వాడి కోసమే. అండ్ నా వీడియోస్ లేట్గా రావడానికి రీజన్ కూడా నా కొడుకు వల్లే. వీడియోస్ అనేవి కొంచెం లేట్గా వచ్చాయి. సౌండింగ్స్ అయితే 5 monthsకే చాలా ఎక్కువ ఇస్తున్నాడు. సో ఆ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇది బాగా మిక్స్ చేసుకొని, పాకం ఏమి అంత ఎక్కువ రావాల్సిన అవసరం, చిన్న లేత పాకం వస్తే సరిపోతుంది. లేత పాకం వచ్చాక ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసుకుందాము. పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. పాకం అయితే నాకు వచ్చేసింది. ఇదిగోండి నేను పౌడర్ చేసి పెట్టుకున్నది. అది దుంప పసుపు, అంత కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మంచి దుంప పసుపు తీసుకుంటే మాత్రం కలర్ చాలా బాగా వస్తుంది. సో మీకు దీనివల్ల ఏంటంటే ఉపయోగం, ఎటువంటి బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, ఎన్ని రోజుల వరకు తీసుకోవచ్చు. 99% అయితే కొంతమంది 45 days తీసుకోవాలంటారు. బట్ నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే అరౌండ్ ఫస్ట్ 2 to 3 days నుంచి మనకి 5 months వచ్చినంత వరకు హ్యాపీగా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మార్నింగ్ మనం పడగడుపున బ్రష్ చేసేస్తాం కదా, బ్రష్ చేశాక 1 tablespoon అంత పౌడర్ని కన్జ్యూమ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ దీనివల్ల వేడైతే చాలా ఎక్కువ ఉంటుంది. హాట్ వాటర్నే తీసుకోండి. మీ బాడీ ఎంత వేడిగా ఉంటుందో మీ బేబీకి ఎటువంటి ఇష్యూస్ అయితే రావు, జలుబు, దగ్గు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు.
సో నేను పౌడర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇగోండి గాను నూనె ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కన్నా ఎక్కువగానే యాడ్ చేశాను. ఇప్పుడు చూసారు కదా, గాను నూనె వేసిన తర్వాత నేను మీకు మిక్స్ చేసి చూపిస్తాను. అది గట్టిగా చెక్కీలా అయిపోతుంది. అలా అయితే చాలా బాగుంటుంది. నాకు ఇలా పాకం తీసుకొని అలా వద్దు అనుకున్న వాళ్ళైతే బెల్లాన్ని అండ్ ఈ పౌడర్ని కలిపి మిక్స్ చేసుకొని మనం సున్నుండలు పెడతాం చూసారా, సేమ్ అదే ప్రాసెస్లో చిన్న చిన్న ఉండలు ఎంత అంటే మన గోళీలు ఉంటాయి చూసారా, గోళీ సైజు ఉండలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతకన్నా పెద్ద ఉండలు అయితే చేయకండి, చాలా చిన్నవి సరిపోతుంది. ఇది నేను బౌల్లోకి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత గట్టిగా అయిపోతుంది. మీకు మళ్ళీ కావాలి అక్కడక్కడ గట్టి ముద్దల్లా ఉన్నది అనుకుంటే మిక్సీలో వేసేస్తే ఇలా ఫైన్ పౌడర్ అయిపోతుంది. మార్నింగ్ లెగ్గానే బ్రష్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అండ్ 3 months వరకు పాత బెల్లం అనేది మనం కాఫీలో వేసుకొని తాగడం వల్ల మిల్క్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ చాలామంది డాక్టర్స్ని అడుగుతారు, నాకు మిల్క్ రావట్లేదు, ఎక్కువగా సరిపోవట్లేదు బేబీకి,